హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సైన్ అప్ చేస్తుంది మీకు ఎక్స్ట్రాగా 100 రూపీస్ నుంచి 200 రూపీస్ ఫ్రీగా పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు పేటీఎం కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ కానీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఏంటి ప్రాసెస్ ఎలా వచ్చేలా దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ యాప్లో వచ్చేసి పర్ రెఫర్కి 200 రూపీస్ అయితే వస్తుంది. అది కూడా మనకు ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. అండ్ విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే చేస్తున్నా కాబట్టి వీడియోని సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ వీడియోని లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేసాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో టెక్నికల్ యువ సెర్చ్ చేసేసేయండి. మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. FNO ప్లే అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ట్రై ప్రాక్టీస్ ట్రేడింగ్ అండ్ ఎక్స్ప్లోర్ యాప్ యాజ్ గెస్ట్ అండ్ ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో సో ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 డిజిట్ పిన్ అయితే మనం సెట్ అయితే చేసుకోవాలి. అంటే యాప్ని ఓపెన్ చేసుకోవడానికి ఒక 4 డిజిట్ కోడ్ అయితే ఉంటుంది కదా. సో అలా మీరు 4 డిజిట్ కోడ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పాన్ కార్డ్లో, ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. దాని తర్వాత మీ యొక్క పాన్ కార్డ్లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సో ఆ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ కూడా అయితే ఇచ్చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. అండ్ పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలి, అది కన్ఫర్మ్గా. అండ్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, సో బ్యాంక్ అకౌంట్ కానీ సో మొబైల్ నెంబర్ లింక్ ఉండేలాగా అయితే చూసుకోండి. మీకు ఈజీగా ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో సో అలాగే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో మ్యాక్సిమంగా మీరు ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి మనకు ట్రస్టెడ్ యాప్ అండ్ లాంగ్ టర్మ్ కూడా వర్క్ అయితే అవుతుంది. సో లాస్ట్ 5 మంత్స్ నుంచి కూడా మనకు వర్క్ అయితే అవుతుంది కాబట్టి సో పేమెంట్ అడ్రస్ దగ్గర మీ యొక్క అడ్రస్ ఇచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ పిన్ కోడ్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే ఉంటుంది కదా. సో ఆ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే సింగిల్ అయితే సింగిల్, సో అలా అయితే ఇచ్చేయండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో బిలో 5 lakhs పెట్టుకోవచ్చు, బిలో 1 lakh కూడా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆక్యుపేషన్ దగ్గర మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్, అండ్ మీరు ఒకవేళ ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్. సో మీరు ఏదైతే కేటగిరీ ఆక్యుపేషన్ ఉన్నారో సో ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నో కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో దీనికోసం మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో లేదంటే ఫిజికల్ బ్యాంక్స్ ఉంటే ఫిజికల్ బ్యాంక్స్ ట్రై చేసుకోవచ్చు. అండ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఉంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ IFSC కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి డన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వీళ్ళు వచ్చేసి వెరిఫికేషన్ కోసం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సో దాంట్లో వచ్చేసి 1 రూపీ అయితే క్రెడిట్ చేస్తారు. సో కన్ఫర్మేషన్ కింద. సో ఒకవేళ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు మ్యాక్సిమంగా. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ సెల్ఫీ అనే ఆప్షన్ అయితే ఉంది. అప్లోడ్ నో పని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరిదైతే ఇచ్చారో సో వాళ్ళ యొక్క ఒక సెల్ఫీ అయితే దింపుకోవాలి. సింపుల్గా ఇక్కడ అప్లోడ్ నో పని అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఒక సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ ఫోటో. సో పాన్ కార్డ్ ఎవరిదైతే ఇస్తున్నారో సో వాళ్ళ డీటెయిల్స్ అయితే టోటల్గా అయితే ఉండాలి కాబట్టి సో పాన్ కార్డ్ నెంబర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో దింపేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అంటే ఏం లేదు, మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో సో ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్
క్లియర్గా వచ్చేలాగా ఫోటో తీసేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ప్రూఫ్ దగ్గర మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చే వాళ్ళైతే సో వాళ్ళు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో మీకు ₹1 రిసీవ్ అయినా కానీ ₹2 రిసీవ్ అయినా కానీ అలా మీకు ఏదైనా ఒక యాప్ నుంచి కానీ మీకు పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది కదా. సో ఆ పేమెంట్ రిసీవ్ అయిన స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తే అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చేవాళ్ళు. సో ఫిజికల్ బ్యాంక్స్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఉంటుంది కదా, పాస్బుక్లో ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పేజ్ ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐపీవీ వీడియో అంటే సింపుల్గా మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళు వచ్చేసి ఒక డిజిట్ అయితే ఇచ్చింటారు అన్నట్టు. సో ఆ డిజిట్ అయితే ఇక్కడ ఒక రికార్డింగ్ అయితే ఉంటుంది సెల్ఫీ వీడియో లాగా. సో ఆ సెల్ఫీ వీడియోలో వచ్చేసి ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్ని మనం చెప్పాలి అంతే. సో ఒక 5 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఆ ఇచ్చిన నెంబర్ని చెప్తే చాలు. సో తర్వాత చెప్పిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇవన్నీ వచ్చేసి మీకు పెండింగ్లో అయితే ఉంటాయి. అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకు మ్యాక్సిమంగా వచ్చేసి 1 or 2 డేస్ అయితే పడుతుంది. సో 1 or 2 డేస్లో మీకు టోటల్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఈ సైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. రివ్యూ నో పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ రివ్యూ నో పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక సైన్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా మీరు ఏదో ఒక సైన్ అయితే ఇక్కడ ఇట్లే చేసేసేయండి. సో ఇలాగే చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మీకు పెండింగ్లో అయితే ఉంటుంది. ఒక వితిన్ వచ్చేసి 1 or 2 డేస్లో మీకు కన్ఫర్మ్ అయ్యి ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఇక్కడ చెక్ స్టేటస్ అన్న అకౌంట్ అని ఉంటుంది. సో మీరు ఏదైతే 4 డిజిట్ పిన్ నెంబర్ ఇచ్చింటారో సో ఆ 4 డిజిట్ క్రియేట్ చేసిన పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఓపెనింగ్ కానీ లేదంటే అకౌంట్ ఓపెన్ అయితే డైరెక్ట్గా ఇలా అయితే ఉంటుంది. సో అకౌంట్ కానీ ఓపెన్ కాలేదనుకోండి సో పెండింగ్ అని అయితే ఉంటుంది. పెండింగ్లో ఉంటే మ్యాక్సిమంగా 2 డేస్లో మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యి అకౌంట్ అయితే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. లేదంటే అకౌంట్ అయితే ఓపెన్ కాదు. సో అకౌంట్ ఓపెన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్లో వెళ్తే సో మీ యొక్క సెట్టింగ్స్ కానీ అండ్ ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇందులో వచ్చేసి అర్నింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సైన్ అప్ బోనస్ రావాలంటే సో మీకు సైన్ అప్ బోనస్ కింద ₹150 అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో అది ఎలా వస్తుందో క్లియర్గా చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీకు ఒక ₹50 అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ పేతో కానీ యూపీఐతో కానీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. స్టార్ట్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఒక ₹50 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ₹50 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క యూపీఐతో ఒక ₹50 అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ₹50 యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ట్రేడ్ వచ్చేసి మీకు మ్యాక్సిమంగా మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఉంటుంది. అది కూడా 9 AM నుంచి 6 PM వరకు అయితే ఉంటుంది. సో ఈ మధ్యలో మీరు ఒక ₹50 యాడ్ చేసుకుని ఇక్కడ ట్రేడ్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ట్రేడ్ పైన అయితే క్లిక్ చేయండి. ట్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్ మనకు పైన వెళ్తుండే అంటే అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అని మనకు 2 యారోస్ అయితే ఉంటాయి. అప్వర్డ్ యారో అండ్ డౌన్వర్డ్ యారో. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో అంటే ఎలా వెళ్తుందో అండ్ నెక్స్ట్ ప్రెడిక్ట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు మ్యాక్సిమంగా అనుకుని ఉంటారు కదా సో డౌన్ వస్తుంది అని అప్ వస్తుందని. సో అలా దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఒక ₹50 అయితే ట్రేడ్ చేయండి. అండ్ ₹50 ట్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాఫిట్ లాస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రాఫిట్ దగ్గర వచ్చేసి మీకు 0 వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే అమౌంట్ ఇప్పుడు ₹50 యాడ్ చేసింటారో అదే ₹50 సో ఒక ₹1 కానీ ₹2 కానీ లాస్ అయ్యి టోటల్గా ₹48 కానీ ₹49 కానీ మీ వ్యాలెట్లో అయితే ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో నేను చెప్పింది ₹150 సైన్ అప్ బోనస్ కింద వస్తుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు ₹50 వచ్చేసి మీరు పే చేశారు సెల్ఫ్గా. సో ఇది వచ్చేసి నేను మీకు నా లింక్తో జాయిన్ అయ్యి అండ్ ట్రేడ్ చేసిన వాళ్ళకు నేను ₹50 అయితే టెలిగ్రామ్లో అయితే నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు ₹50 అయితే ఇచ్చేసాను. సో మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు ఓపెన్ చేసుకున్నందుకు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ₹100 ఎలా వస్తాయంటే సో ఇప్పుడు మీరు ₹50 యాడ్ చేసి ట్రేడ్ చేశారు కదా. సో దాన్ని అలా చేసినందుకు మీకు ఎక్స్ట్రాగా ₹100 నుంచి $200 వరకు ఎంతైనా రావచ్చు. సో మీకు ఒక బ్యానర్ అయితే షో అప్ అవుతుంది అంటే బ్యానర్ అయితే వస్తుంది. సింపుల్గా యాడ్ మనీ చేసి ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక బ్యానర్ అయితే వస్తుంది. కంగ్రాచులేషన్స్ యువర్ సైన్ అప్ బోనస్ ₹150 కానీ ₹100 కానీ అయితే వస్తుంది. సో ఆ అమౌంట్ వచ్చేసి 1 డే తర్వాత అంటే ఈరోజు మార్నింగ్ చేశారనుకోండి ఈరోజు నైట్ అయితే మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో దాన్ని కూడా మనం డైరెక్ట్గా నెక్స్ట్ రోజు వచ్చేసి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైన్ అప్ బోనస్ కింద వచ్చిన అమౌంట్ అండ్ ట్రేడ్ చేసిన అమౌంట్ టోటల్గా ఇక్కడ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు మినిమం విత్డ్రా కూడా జస్ట్ ₹1 మాత్రమే అయితే ఉంది కాబట్టి సో ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇక్కడ విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా బ్యాలెన్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి ఈ రోజు నైట్ అంటే ఈరోజు మార్నింగ్ చేశాను అనుకోండి ఈవినింగ్ లోపల అయితే వస్తుంది. సో రాకపోతే ఈవినింగ్ అంటే నైట్
11 అయితే మన అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు మీరు క్లియర్గా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో అందులోనే మనకు అమౌంట్ అయితే రిసీవ్ అవుతుంది కాబట్టి సో ఎవరు కూడా అంటే మిస్టేక్ అయితే చేయొద్దండి. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మనకు రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. సో దానికోసం ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి రెఫర్ అండ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్కి 200 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి ఒక 50 రూపీస్ అంటే సైన్ అప్ ప్రాసెస్ ఎంత కంప్లీట్ చేసిన తర్వాత సో ఒక 50 రూపీస్ యాడ్ చేసి ట్రేడ్ కంప్లీట్ చేస్తే మీకు 200 రూపీస్ అయితే వస్తాయి. అది కూడా మీకు నెక్స్ట్ డే అంటే ఈరోజు కంప్లీట్ చేశారనుకోండి, ఈరోజు నైటే వచ్చేసాయి మీకు డైరెక్ట్గా ఈ యాప్ వ్యాలెట్లో అయితే పడతాయి. సో ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చెక్ చేసుకుని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మీ యొక్క పెండింగ్ రెఫరల్స్ ఎక్కడ ఉన్నాయనేది మీరు క్లియర్గా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నాట్ ట్రేడెడ్ అంటే సో వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేశారు, బట్ ఏంటంటే 50 రూపీస్ యాడ్ చేసి ట్రేడ్ అయితే కంప్లీట్ చేయని వాళ్ళది ఇక్కడ నాట్ ట్రేడెడ్ అయితే వస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ ఇన్కరెక్ట్ అంటే సో డాక్యుమెంట్సే ఇన్కరెక్ట్ అంటే మిస్టేక్ అయితే చేశారు. సో వాళ్ళ వెరిఫికేషన్ కూడా రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇలా చేస్తే మీకు అమౌంట్ అయితే రాదు కాబట్టి సో వెరిఫికేషన్ ఇచ్చేసేటప్పుడు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో మీకు వెరిఫికేషన్ అంతా ట్రేడ్ కంప్లీట్ చేశాడు మొత్తం సక్సెస్ఫుల్గా రెఫర్ కౌంట్ అయింటే సో ఇక్కడ మీకు టోటల్గా ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉంటాయి, 1 2 3 అని 3 స్టెప్స్ కూడా మీకు గ్రీన్ అయితే వచ్చేస్తుంది. సో అమౌంట్ వచ్చేసి మీకు డైరెక్ట్గా మెయిన్ వ్యాలెట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చూపించాను నేను ఎంత అర్నింగ్ చేశాను అనేది. సింపుల్గా ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఎంత అయితే అర్నింగ్ చేశాను అనేది. సో ఇక్కడ టోటల్గా సో ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి రెఫర్ అండ్ ఆన్ పైన అయితే వెళ్దాం. అండ్ టోటల్గా మై అర్నింగ్స్లో వెళ్తే టోటల్గా 2100 రూపీస్ అయితే నేను అయితే అర్న్ చేశాను. సో ఇదే మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్ 200 రూపీస్ అయితే వస్తుంది కాబట్టి మినిమం విత్డ్రా కూడా మనకు జస్ట్ 1 రూపీ మాత్రమే అయితే ఉంది. సో ఒకవేళ మీకు లక్ ఉంటే ట్రేడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా 50 రూపీస్ పెట్టారు కదా, సో 50 రూపీస్ మీరు ట్రేడ్ చేసిన ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయితే ఎక్స్ట్రాగా 100 రూపీస్ కూడా రావచ్చు. సో మన మన ఛానల్లో ఒకరికి సబ్స్క్రైబర్కి 50 రూపీస్తో ట్రేడ్ చేస్తే టోటల్గా 350 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అలా కూడా అయితే ఉండొచ్చు కాబట్టి సో మీ లక్ బైస్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళు ట్రేడ్ కంప్లీట్ చేసి మీకు 50 రూపీస్ అయితే ప్రొవైడ్ చేశాను. సో నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయితే చాలు, సో మీకు అమౌంట్ అయితే సెండ్ చేసేస్తాను. సో అలాగే మన ఐసిఐసిఐ డిమాట్ అకౌంట్లో కానీ సో అలా నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళందరికీ మ్యాక్సిమం అందరికీ పేమెంట్ అయితే ఇచ్చేసాను. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి వస్తుందా లేదా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.